ఆ భగవత్ శాసనాన్ని అనుసరించే వరుడు వధువు యొక్క కంఠసీమలో 3 ముళ్ళు వేసేటప్పుడు మిమ్మల్ని సహధర్మచారిగా స్వీకరించారు. ఆ సహధర్మచారిగా స్వీకరించడం ధర్మాన్ని మనము నిర్వర్తించడం కొరకు ఆ కలశం నుంచి నీళ్లు తీసుకొని గణపతికి చూపించి 3 సార్లుగా నీళ్లు హరివేణం పాత్రలో వదిలేయండి. ఆ యొక్క కలశం చెంబులో ఉన్నటువంటి పుష్పం కానీ అక్షంతలు చేసుకొని ఆ గణపతి దగ్గర వేసి ఆత్మ ప్రదక్షిణ గణపతి చుట్టూరు కూడా మాలు ప్రదక్షిణ చేసేటట్టుగా పాదాల దగ్గర వేస్తున్నట్టుగా భావన చేస్తూ అక్షంతులు ఆ యొక్క గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాదేవత ప్రసాద ప్రసిద్ధి ద్వారా యమానస్య సంగారం చేసుకుని అక్షంతులు ఆ గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. చేస్తూ ఉంటారు ఆచార్యులు. చక్కగా ఆ పుణ్యాహవాచన అడిగేంత వరకు కూడా ఓం కరుణాయ నమః అంటే